పొట్టలు కొండలు బంకమటి ini waterfalls కనిపిస్తుంది. వావ్ ఇట్స్ ఫ్యాబులస్. స్వతంత్రం వచ్చి 76-78 సంవత్సరాలు అవుతుందా? 80 సంవత్సరాలు వచ్చినా ఈ ఊరు ఇంకా రోడ్ లేదంటే అసలు ఎక్కడున్నాం అన్నది. ఆ ఊరు నుంచి పిల్లలు చదువుకోవాలంటే మినిమం కిలోమీటర్ ఈ డిస్టెన్స్ గుండా, అంటే ఈ త్రోవలో ఈ గట్ల మీద నడుస్తూ ప్రతిరోజు ప్రయాణం చేసి చదువుకోవడానికి అయితే వెళ్తున్నారండి. నిజంగా చాలా నేర్చుకోవాలి అక్కడ పిల్లల్ని చూసి. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్తారంట. అది చాలా స్ఫూర్తినిచ్చింది. సో అలాంటి పిల్లలకి సుకన్య సమృద్ధి ఖాతా తెరవడం ఎంత ఇంపార్టెంటో అది మాకు తెలుసు. కాబట్టి ఆ పిల్లలు కూడా చేర్చడానికి మేము ఇంత దూరం అయితే వెళ్ళబోతున్నాం. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మేమైతే సుకన్య సమృద్ధి ఖాతాలను ఇవ్వడానికి సిద్ధమైపోయాం. నేను మా టీం కలిసి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్లో ఎలా ఉందో. ప్రకృతి చాలా అందమైంది అనడానికి ఈ ఊరు ఒక నిదర్శనం. ముందే చెప్పాం మేము వస్తున్నాం అని చెప్పేసి. అయితే అక్కడికి వెళ్ళగానే ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా మా కోసం ఎంతగానో ఎదురు చూశారు. మేము ఎప్పుడు వస్తామని చూశారు. అందరితో మీటింగ్ కూడా పెట్టాం. వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా పోస్ట్ ఆఫీసులో పథకాన్ని ప్రారంభించడానికి చాలా ఆసక్తి చూపించారు. ఇలా సుకన్య ఖాతాలు తెరవమని చెప్పగానే అక్కడ ఉన్న 3 పిల్లలకి సుకన్య ఖాతాలు అయితే ఓపెన్ చేశారు. ఇంకా ఐపీబీపీ ట్రాన్సాక్షన్ కూడా చాలా చేసాం. వాళ్ళైతే వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు.